రామచంద్రమూర్తి కరుణ చేత సంసారం అనే సముద్రాన్నే దాటాను తాటయ్య. అందుకనే తులసీదాస్ గారు రామచరితమానస రచిస్తూ రాముడు చేయి తగిలితే రాళ్ళన్నీ నీళ్ళల్లో తేలాయండి. ఆ రాముడి చేయి తగిలితే రాళ్లే నీళ్ళల్లో తేలాయే. రామభక్తులు నీళ్ళల్లో మునిగిపోవటం ఎక్కడన్నా ఉందా? సంసారంలో మునిగిపోవటం ఉన్నదా? మరి మనం ఎందుకు మునిగిపోతున్నామంటే మనకంత భక్తి లేదు కాబట్టి. మనకున్నదంతా ఏమిటి అంటే ఏదన్నా ఇచ్చిపుచ్చుకునే వ్యాపార భక్తి. మా ఇంటికి వస్తే నాకేం తెచ్చావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు. ఉపవాసం ఉంటే ఉపయోగం ఏమిటి, దీపారాధన చేస్తే ఫలితం ఏంటి? ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఒళ్ళు మండదు. ఈ నూనె, ఈ ఒత్తి, ఈ దీపం, ఈ ప్రమిద ఆయనకు అవసరమా? లోపల ఉన్నటువంటి చైతన్యం అనే ఒత్తి వెలగాలి. కానీ అది బాగా మకిల పట్టిపోతే నువ్వు 1,00,000 కాదు 1,00,000 ఒత్తులో వ్రతం చేసినా ఆయన ఒప్పుకోడు. కాసేపు పక్కకి దిగండ్రా విండంటారు. కాబట్టి నిజమైన భక్తి భగవంతుడేమిటో తెలియబరుస్తుంది చేసే ఉపాసకులకి. అట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు మహదానందాన్ని. ఎట్లా అనుభవిస్తారు అంటే పిల్లవాడు నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తూ వాడు ఎంత ఆనందంగా ఉంటాడో ఆ స్థితిలో ఉంటారు బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు. అది గొప్పతనం, అది ఆనందం అంటే, అది ఐశ్వర్యం అంటే, అది సంతోషం అంటే. ఆ స్థితికి చేరాలి. అలా ఎవరు చేరారు? ఓ రమణ మహర్షుల వారు చేరారు, ఒక రామకృష్ణ పరమహంస చేరారు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి చేరారు, ఒక శంకర భగవత్పాదుల వారు చేరారు. అంత స్థితిని పొందటం ఎవరికి వల్ల అవుతుంది? వాళ్ళకే వల్ల అవుతుంది. అందుకని వాళ్ళకి చెప్పుకుంటే, వాళ్ళ గురించి చెప్పుకుంటే వచ్చే 10 లక్షల కోట్ల జన్మల్లో ఏమన్నా వల్ల అవ్వచ్చు, లేకపోతే వల్ల కాడవ్వచ్చు. అంతే కదా. అది కాకపోతే ఇదేగా.